యేసు ప్రభయ్య. నువ్వు వాక్యంతో నీవు మాట్లాడుతండి యేసు ప్రభయ్య. గొప్ప దేవుడు శక్తిమంతుడు కనుక నాయన ఆది అందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండెను అయా. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై తండ్రి అయా. శరీరకారమై లోకమంతా కూడా సంచరిస్తున్న దేవా యేసయ్య దీవించి ఆస్వాదించమని అయా. వాక్యం అనే ఆహారం పెట్టి తండ్రి యేసు ప్రభయ్య. కొవ్విన దూడలు ఎట్లయితే గంతులు వేస్తాయో తండ్రి అయా, రెక్కలకు ఆరోగ్యమును పుష్టించి తండ్రి నీతి సూర్యుడు ఉదయించినట్లుగా సహాయం చేసి సఫలపరిచి సఫలపరచమని వాక్యమయ్యున్న యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మరణాత మరి దేవుని యొక్క వాక్య భాగంలో లోకాసు వార్త మరి 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకున్నాం. సిమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చప్పున వలవేద్దుమని ఆయనతో చెప్పాను. మరి సార్లు నీ సన్నిధి నిలుపు మరి దేవుని యొక్క వాక్య భాగంలో సిమోను అను మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, రాత్రంతా కూడా మరి ప్రయాస పడితే కానీ మాకేమీ కూడా దొరకలేదు అంటున్నాడు. మరి సముద్రానికి వెళ్ళి చేపలు పడటానికి మరి రాత్రంతా కూడా కష్టపడ్డాడంట. మరి సిమోను మరి కష్టపడితే రాత్రంతా కూడా మరి రాత్రి ఎట్లా ఉంటుంది, మరి చీకటిగా ఉంటుంది. మరి అయినా సరే ఏం చేస్తున్నారు వీళ్ళు, చేప అయినా పడద్దేమో అని మరి వల వేసారు కానీ రాత్రి అంతా కూడా శ్రమ పడ్డారు కానీ ఏమీ కూడా దొరకలేదన్నమాట. మరి మనం కూడా అంతే, ఒక్కొక్కసారి ఎంతో కష్టపడతాం కానీ మరి ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోతాం అన్నమాట. హల్లెలూయా. మరి అయినప్పుడు కూడా మనం నిరాశ పడకూడదు కానీ ఏం చేయాలి, మరి ఇక్కడ ఏమంటున్నాడు, మరి దేవుడితో చెప్తున్నాడు, ప్రభువా రాత్రంతా కూడా నేను ప్రయాసపడ్డాను కానీ మరి ఒక్క చేప కూడా పడలేదని మరి చెప్పుచూ ఉన్నాడు అన్నమాట. మరి అప్పుడు అంటున్నాడు మరి ఏమీ దొరకలేదని ఆయనతో చెప్తుండగా మరి ఆయన అంటున్నాడు, అయినను నీ మాట చప్పున వలవేద్దుమని ఆయనతో చెప్తున్నాడు అన్నమాట. మరి ప్రయాసపడితే కానీ ఏమీ దొరకలేదని మరి ప్రభుతో చెప్తున్నాడు. మరి దేవుడు అంటున్నాడు అయినా నీ మాట చప్పున వలవేద్దుమని ఆయనతో చెప్తున్నాడు అన్నమాట. మరి దేవుని యొక్క మాట చప్పున మరి ఇక్కడ వల వేస్తానని మరి చెప్తూ ఉన్నాడు అన్నమాట. మరి మన మాట చప్పున కాదు కానీ ఏ పని చేసినా మరి మనం ఏం చేయాలి, మరి దేవుని యొక్క మాట చప్పున మనం పని చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అలాగ వేసి విస్తారమైన చేపలు పట్టారనమాట. అందుచేత వారి వలలంట పిగిలిపోవుచుండగా వారు ఏరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి మరి తనకు సహాయం చేయవల్లని వారికి సైగులు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. మరి సిమోను పేతురు అని చూచి ఏమంటున్నారంటే, యేసు మరి మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా మరి నన్ను విడిసి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పుచూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి దేవుడికి మరి నమస్కారము చేయించుకున్నామన్నమాట. మరి మనం ఏం చేస్తున్నామంటే ఒక్కోసారి మరి దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతాం ఈ లోకంలో. మరి ఎన్ని కార్యాలు చేసినా దేవుడు ఇప్పుడు చేశాడనుకో, ఇప్పుడు మర్చిపోయి మరి మనం ఏం చేస్తాము, దేవుడిని మర్చిపోయే స్థితిలో జీవిస్తామన్నమాట. వాళ్ళైతే అట్లా చేయలేదు కానీ మరి ఎప్పుడైతే మరి వారికి దొరికినాయో అప్పుడే మరి యేసు మోకాళ్ళు ఊని మరి దేవుడికి నమస్కారం చేస్తూ ఉన్నారన్నమాట. మరి దేవుడి యొక్క వాగ్దానాన్ని బట్టి మనందరం కూడా మరి కష్టపడుతున్నామేమో, ప్రయాసపడుచు ఉన్నామేమో, నిరాశలో ఉన్నామేమో, మరి మనం భయపడకూడదు. మరి మన కష్టాన్ని చూసి ఆయన ఊరుకునే దేవుడు కాదు కానీ మరి నా కుమారుడిట కష్టపడుచు
కష్టపడుచు ఉన్నాడు, నా కుమార్తె ఇట్లా మరి కష్టపడుచు ఉందని మరి మనకు కూడా ఆయన మేలు చేసే దేవుడే. మరి ఎక్కడా కూడా ఆయన మనల్ని పాడు చేయరు కానీ దేవుడు ఏం చేస్తారు, నా బిడ్డ ఇదిగో ఈ రీతిలో ఉన్న, నా కుమారుడు ఈ రీతిలో ఉన్నాడని మరి ఎట్లయితే మరి సింహాలను చూసిన దేవుడు మరి నిన్ను నన్ను కూడా చూస్తాడు. ఏ స్థితిలో ఉండి మనం జీవిస్తూ ఉన్నామో మరి భయపడనక్కర్లేదు. మరి దేవుడి వైపు చూసినట్లయితే మరి ఆయనే మనకు సహాయం చేయగల దేవుడు. ఈ లోకంలో ఎవరు మరి సహాయం చేసినా మరి నేను మీకు సహాయం చేశానని నేనంట, మీరు నాకు సహాయం చేస్తే మీరు నాకు చేసామంటారు ఒక్కొక్క వేళల్లో. మరి దేవుడు అయితే మరి మనకు అనే దేవుడు కాదు కానీ మన కష్టకాలంలో మనం దేవుడికి మొరపెట్టినట్టయితే ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు, మరి విముక్తి దయచేసే దేవుడని మరి కష్టపడే స్థితిలో మనం జీవించినప్పుడు ఇదిగో నా కష్టాన్ని చూడయ్యా, నా శ్రమను చూడయ్యా, నా ప్రయాసను చూడయ్యా అని మరి మనం ఎవరితో చెప్పాలి అంటే దేవుడితో చెప్పుకోవాలన్నమాట. మరి మనం కష్టపడిన కష్టార్చేతము కలిసి రానప్పుడు ఇదిగో దేవా ఈ పని నేను చేయించి ఉన్నానయ్యా, రాత్రంతా శ్రమ పడిన పేదల్ని చూసావయ్యా, సింహాన్ని చూసిన దేవా నా కష్టాన్ని చూడయ్యా అని మరి మనం కూడా దేవుడితో మరి చెప్పినప్పుడు, మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మరి దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు అని వాగ్దానాన్ని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. రెండోదిగా మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇర్మీయా గ్రంథం 31:13 వచనంలో, వారి దుఃఖములకు ప్రతిగా మరి సంతోషాన్ని ఇచ్చి వారిని ఆనందపరిచేదను, విసారము పట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేసేదను అంటున్నారు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఏమంటున్నారు, మరి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆనందపరిచేదను. మరి ఏ దుఃఖ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఈ దుఃఖాన్ని కొట్టివేసి దేవుడు ఏమిస్తారంట, మనకి సంతోషాన్ని మరిచ్చి ఆనందపరిచేదను అని, విసారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేస్తానని దేవుని యొక్క వాక్య భాగంలో మరి ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నాడు. కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోవును, యేసయ్య విన్నాడమ్మా నీ కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. మన దుఃఖాన్ని కొట్టివేసి మనకు సంతోషాన్ని ఇస్తాడు, మరి మన యొక్క బాధలను తీసివేసి మనకు సంతోషాన్ని ఇస్తానని, ఆనందాన్ని కలుగజేస్తానని దేవుడు ఇక్కడ మరి మనకి మాట చెప్పుచూ ఉన్నాడు అన్నమాట. మరి సామెతల గ్రంథము 27వ అధ్యాయములో 6వ వచనములు కూడా ఒకసారి చదువుకున్నాం మనం. మరి మేలు కోరు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటున్నారు, మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడంట. ఎందుకు చేస్తాడు, మన మేలేగా కోరేది, గాయం ఎందుకు చేస్తాడు చెప్పాలి. మరి మేలు కోరే స్నేహితుడు నా మేలు మీరు కోరారనుకో, మరి కోరినప్పుడు నేను గాయాలు ఎందుకు చేస్తా, చెయ్యరు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గద్దింపు మాటలో దేశం ఉంటుంది, నవ్వుతో చెప్పే మాటలో ఎట్లా ఉంటుందంటే మరి ఇక్కడ అంటున్నాడు మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు. ఒరే బాగుపడరా, మరి నువ్వు తాగుతావెందుకురా, మరి ఇట్లా తిరుగుతావెందుకురా అని మంచి మాటలు చెప్పాడు అనుకో, ఏం మాటలు అంటే ఈ గాయాలు చేసే మాటలు, బాగుపడే మాటలు, వీటిని మరి మనము లక్ష్య పెట్టం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, రెండవదిగా పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు అనమాట. అంటే మరి చెడగొట్టేవాడు ఎన్ని మాటలు చెప్తాడు, తింగిటి మాటలు చెప్తాడు అనమాట. మరి ఈ మాటలన్నీ కూడా పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినప్పుడు ఈ మాటలే నమ్ముతాం, కానీ ఈ గాయాలు పెట్టే మాటలు మనం నమ్మమన్నమాట. దేవుని యొక్క వాక్య భాగంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చేస్తే మంచి రాసి ఉంటుంది, చెడు చేస్తే చెడు రాసి ఉంటుంది అన్నమాట. మరి పగలో చీకటి, మంచి చెడు ఎట్లా ఉంటున్నాయో మరి దేవుని యొక్క వాక్య భాగంలో కూడా మనం అర్థం చేసుకుంటే, వాక్కుతో ప్రభు మనతో మాట్లాడతారు. ఈ వాక్కులో మరి ఏమి మాట్లాడుతున్నారని మనం పరిశోధించుకోవాలి. ఏం చెప్తే ఇంకొకరు చెప్పింది కాదు, కానీ దేవుని యొక్కకు వచ్చే మనకి ఏ జ్ఞానం ఉండాలి, దేవుని యొక్క జ్ఞానంతో మనం నడిపించబడాలి. మరి మనం చదువుకున్న వాక్యంలో దేవుడు మరి జ్ఞానము కలిగిన వాడికంట జ్ఞానము చెప్తే ఇంకా వాడు ఏం చేస్తాడంటే మరి జ్ఞానాన్ని పొంది అభివృద్ధి పొందుతాడంట.
హల్లెలూయా. జ్ఞానాభివృద్ధి పొందుతాడు అనమాట. మరి ఇక్కడ అంటున్నాడు, మరి ఆ మాట అంటున్నాడు అనమాట దేవుడు. మనం అర్థం చేసుకోవాలి, మంచి మాట ఇది చెడు మాట అయినప్పటికీ కూడా కాసేపటికైనా మనకు అర్థం రావాలి. ఏదైనా సరే మంచి అయినా చెడైనా మనం ఆలోచించుకోవాలి. మరి తర్వాత అయినా మనం మంచి మార్గంలో నడవాలి. ఇది మంచి మార్గమా చెడు మార్గమా అని మరి మనం చూసుకోవాలన్నమాట. మరి తర్వాత అంటున్నాడు, కడుపు నిండిన వాడు తేనె పట్టు త్రొక్కును, తేనె పొట్టైనను త్రొక్కి వేస్తాడు. ఎందుకని? కడుపు నిండా తిన్నవాడికి అన్నం పెట్టి ఏమంటారు? ఎంత మంచిగా కూరేసి పెట్టినా కానీ చాలా పెట్టిందిలే, మంచిగా పెట్టిందిలే, భలే పెట్టిందిలే అంటారు. అంటారా? అంటారు. ప్రేమ లేని చోట అంట మాంస కూర పెట్టినా కూడా అది ఎట్లా ఉంటుందంటే ఇదిగా ఉంటుందంట. ప్రేమ గల చోటనంట ఆకుకూరలతో పెట్టినా కూడా అది ఎట్లా ఉంటుందంటే మరి బాగా ఉంటుంది అన్నమాట. మరి వాక్యములు అన్ని తేటగా చెప్తాడు ప్రభు. నాకు చదువుకుంటే మరి అంటున్నాడు, తేనె పొట్టైన వాడు త్రొక్కి వేస్తాడు. మరి ఆకలి కొనిన వానికి చేదు పదార్థమైనా కూడా తియ్యగా ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకని అంటే మరి ఆకలి అవుతుందనుకో, పచ్చడి మెతుకులేసి మరి పచ్చడి పెట్టి కొంచెం ఆహారం పెట్టినప్పుడు అబ్బా ఈ పచ్చడైనా నా కడుపు నిండా పెట్టిందని మరి ఏమంటాడు? అమ్మ నీ కడుపు చల్లగుండా అని దీవిస్తాడనమాట. మరి మంచినీళ్ళు అవ్వన వారికి తీసుకొచ్చి చల్లటి నీళ్ళు ఇచ్చినా ఈ మంచినీళ్ళు ఎక్కువైపోతాయి. మరి మన దాహంతో ఉన్నప్పుడు మరి ఏ నీళ్ళు ఇచ్చి తీసుకొచ్చినా అమ్మ నా దాహం తీర్చిందంటారు. హల్లెలూయా. ఇది లోకంలో ఉన్న మరి మాటలు కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. ఇది దేవుని యొక్క లేఖన భాగంలో రాసిన మాటలు ఇవి. మరి నీ మాటలు నా మాటలు కాదు. కానీ మరి ఏ మాటలు మనం నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క మాటలో దేవుని యొక్క ఆజ్ఞను మనం స్థిరసా వహించాలి. మరి దేవుని యొక్క బాటలో మనం నడవాలి. మరియమ్మ గారు ఎట్లయితే మరి ఆయన మాటలు మరి తన హృదయంలో భద్రపరుచుకుందో, మరి మనం కూడా ఏ మాటలు నేర్చుకోవాలంటే మరి దేవుని యొక్క మాటలు నేర్చుకునే బిడ్డలుగా ఉండాలి. మరి దేవుడి సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క గుణములు మనకు అబ్బుతి, దేవుని యొక్క మాటలు మనకు అబ్బుతి అన్నమాట. అబ్బుతి అబ్బవా కొన్నైనా మనం చేయగలుగుతామా చేయలేమా చెప్పాలి. మరి నేర్చుకుంటామా నేర్చుకోలేమా? నాకు పాటలు రావమ్మా అంటారు వచ్చినప్పుడు. మరి దేవుడు అందరూ పుట్టకతో మరి అందరు నేర్చుకోరు. కానీ మరి ఎట్లా వచ్చినప్పుడు నేర్చుకుంటారు? మరి చదువు లేని విద్య లేని పామర్లను దేవుడు వాడుకున్నాడు. ఏమన్నాడు వాళ్ళని? మీరు చేపలు పట్టేవారుగా కాదు కానీ నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, వెంబడి రమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి మనుషులు పట్టే జాలర్లుగా చేసాడు అనమాట. మరి మనలో కూడా విద్య లేదు కదా, నాకు రాదు కదా అనుకోకూడదు. కానీ దేవుడు సన్నిధిలోకి వచ్చి పట్టుదల పట్టి ప్రార్థన చేస్తే ప్రార్థన వస్తా రాదా దేవుడే మనకు నేర్పుతాడు. మరి ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు. కానీ పౌలు గారు ఏమన్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనకు ప్రార్థన చేయటం ఎట్లా ఎవరికి రాదు. పుడతా మనందరం కూడా మరి నేర్చుకోలేదు. పుడతా మనందరం కూడా దేవుడిని నమ్ముకున్నాం. మన యేసు ప్రభు అంటే మనకు తెలుసా? ఎవరికైనా ఎవరికి తెలియదు కనుక అన్ని జనాంగముల నుంచి దేవుడు అనేకమైన బిడ్డలను లేపి వాడుకుంటాడు. హల్లెలూయా. మరి ఇచ్చి లేకపోయినా దేవుడు ఇచ్చి నేర్పి మరి వాడుకుంటాడు అన్నమాట. దేవుడి యొక్క వాగ్దానాన్ని బట్టి పుడతా మనము క్రైస్తవం కాదు, అన్ని జనాంగంలో మనం ఉన్నాం కనుక మన ప్రవర్తన మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం, దేవుని ఎంతకు వచ్చి మనం ఏం నేర్చుకుంటున్నాం, దేవుణ్ణి మనం ధరించుకుని దేవుణ్ణి మనం సంపాదించుకున్నామా, ఆయనతో మనం నడుస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మరి దేవుని ఎంతకు వచ్చిన దేవుడు ప్రియ బిడ్డలైన మనందరం కూడా దేవుడు కుమార్తెలుగా కుమారులుగా మరి ఆయన అడుగు జాడల్లో నడవాలని యొక్క వాక్య భాగాన్ని బట్టి ఆలోచన అంతా దేవుడితో నడిచాడు అనమాట. మరి ఏలియా గారు కూడా ఏం చేశాడు? ఆయన సరిపోలేదు కానీ దేవుడితో మరి ఆరోహణమయ్యాడు అనమాట. మరి ఎందుకని? దేవుని యొక్క సన్నిధానంలో రాత్రి పగులు అనక వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంతో మంది ప్రవక్తలు చేసిన ప్రార్థనలో మరి ఈ రోజు కూడా మరి ఎంతో మంది అధికారులైన వారు కాదు కానీ లోకంలో ఉన్న అనేకమైన మరి సేవకులైన వారు సేవకురాళ్ళు ఏంటి విశ్వాసులు ఏంటి ఎన్నో ప్రార్థనలు ఈ లోకం గురించి మరి లోకంలో మరి అపాయకరమైన వ్యాధులు అనమాట. మరి అంత్య దినముల్లో ఏమొస్తాయి అంటే అపాయకరమైన వ్యాధులు వస్తాయి అన్నాడు దేవుడు వాక్యంలో. మరి అందరూ కూడా ప్రార్థనలో మనందరం కూడా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మనం అనుకోకూడదు. కానీ
ఏం చేయాలి? మనం ప్రార్థన చేసిన దేవుడు తప్పక ఆలకిస్తాడు. మరి మన ప్రార్థన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. మరి దావీదు గారు ఏమన్నాడు? ప్రార్థన ఆలకించువాడా అని. మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి దావీదు గారు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు. గొర్రె తొట్టిలో నుంచి తీసుకుని వచ్చి దావీదు గారిని మరి ఇశ్రాయేలీయులను పరిపాలించే మహారాజును చేశాడు దేవుడు. మరి పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి దీనత్వంతో మనం జీవించినట్లయితే, మనల్ని మనం తగ్గించుకుని దేవుడి సన్నిధిలో మనం జీవించినట్లయితే మరి దేవుడే మనల్ని చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. మరి ఆయనే మనల్ని పోషిస్తాడు. మరి కడవరకు కూడా తండ్రి అయి మనల్ని ఆదరిస్తాడని మరి ఒక వాక్య భాగాన్ని బట్టి మరి మన అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చిన్న పరిశుద్ధ వాక్యము ప్రభు మన అందరి వెలుగులో దీవించి ఆస్వాదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ యేసు ప్రభువా దీవించి నాయన ఎన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరచండి నాయన. ఏ బిడ్డ ఏ స్థితిలో ఉందో తండ్రి యేసయ్య, ఉదయంత రంగములు ఎరిగిన దేవుడవు నీవు స్వామి యేసు ప్రభువా. అయ్యా, ఆపద కాలంలో మర్ర పెట్టారు నాయన ఇశ్రాయేలు ప్రజలు తండ్రి. వారి యొక్క ఆపదల నుంచి విడిపించిన దేవుడు యేసయ్య. అయ్యా, ఏ బిడ్డ ఏ స్థితిలో ఏ ఆపదలో ఉందో తండ్రి నాయన అట్టి ఆపద నుంచి విడిపించమని అడుగుచూ ఉన్నాను తండ్రి యేసు ప్రభువయ్య. అయ్యా, చూచే ప్రతి ఒక్క బిడ్డని నాయన, ఇనే ప్రతి బిడ్డని కూడా మా తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచూ ఉన్నాం దేవా యేసు ప్రభువయ్య. అయ్యా, ముఖ్యంగా సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన దయచే నాయన. పరిశుద్ధుడ కూడి ఉన్న మమ్మల్ని నీకు అప్పగిస్తూ తండ్రి యేసయ్య. అయ్యా, ఇదిగో నా తండ్రి యేసయ్య, కష్టాలతో తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన ఈ లోకంలో తండ్రి చెప్పుకోలేని వ్యాధులతో బాధలతో నాయన కుటుంబ సమస్యలతో నలిగిపోవచ్చు ఉన్నారు తండ్రి. అయ్యా, అట్టి వారికి నీవే తండ్రివై నాయన ఆదరించయ్యా, ఆదుకో తండ్రి యేసయ్య. అయ్యా, నీకు స్తోత్రములు. నీ వాక్కును పంపించి ఇశ్రాయేలీయుల ప్రజలను బాగు చేసినట్టుగా యేసయ్యా ఈ వాక్కుతో అనేకమైన బిడ్డలను బాగు చేయి తండ్రి. అయ్యా, దీనదాసురాలైన మానక జ్ఞాపకం తెచ్చుకున్నాయన యేసు ప్రభా. ఈ ప్రార్థనలకు ప్రతిఫలము ప్రతిఉత్తరం ఇచ్చిన ఆయన, మరణమునిచ్చి నన్ను నాయన తండ్రి యేసయ్యా బ్రతికించిన దేవుడవయ్యా. అనేక బిడ్డలను బ్రతికించిన ఆయన నీ మహిమార్థమై వాడుకోమని తండ్రి. అయ్యా, నీ కృపలో నీ దయ వద్దెల్ల చేసిన ఆయన అయ్యా దావీదు గారు తండ్రి యేసు ప్రభువయ్య. అయ్యా అన్నాడు తండ్రి యేసయ్యా, ఇదిగో నాయన శత్రువుల చేతి నుంచి నన్ను విడిపించు దేవా అని ప్రభా. అయ్యా, నా తండ్రి యేసయ్యా, శత్రు బాధ చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుచు ఉన్నారు అయ్యా, నా తండ్రి మీరే విడుదల ప్రకటించిన ఆయన సహాయం చేయమని అడుగుచు నీకు అప్పగించుకుంటున్నా తండ్రి. తోడై ఉండమని, ప్రార్థనకు ప్రతిఫలం ప్రతివంతరం పంపించమని, మా కోసమై ఈ లోకానికి వచ్చిన పునరుద్ధారుడవై లేచిన యేసు నామమును బట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత